వ్యభిచారం గృహంలో టీడీపీ నాయకుడు బోల్తా పడ్డ వైసీపీ ప్లాన్ క్లారిటీ ఇచ్చిన ఏఎస్పీ దీక్ష అసలేం జరిగిందో క్లియర్ గా చెబుతాను చూడండి. నిన్న ఆకస్మికంగా ఎస్పీ ఆదేశాల మేరకు ఏఎస్పీ దీక్ష గారు పలు లాడ్జిలపై రైడ్స్ నిర్వహించారు. ఇన్ఫర్మేషన్ ఆధారంగా జరిగిన ఈ రైడ్స్ లో వ్యభిచారం నిర్వహిస్తున్న కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ వరకు ఓకే, కానీ అసలు కథ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఈ ఘటనలో టీడీపీ నాయకుడు కూడా ఉన్నాడంటూ వైసీపీ సోషల్ మీడియాలో భారీగా ప్రచారం మొదలుపెట్టింది. అతను సోమిరెడ్డి గారి అనుచరుడు అంటూ పోస్టులు వైరల్ చేశారు. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే రైడ్ తర్వాత ఏఎస్పీ దీక్ష గారు అక్కడే ప్రెస్ మీట్ పెట్టి క్లియర్ గా చెప్పారు. కొంతమంది హాస్పిటల్ పని కోసం వచ్చామని చెప్పారు, వారిని వెరిఫై చేసి పంపిస్తాము అని. తర్వాత సమ్ హాస్పిటల్ కోసం ట్రీట్మెంట్ కోసం ఇక్కడికి వెరిఫై చేసి అదే సమయంలో ఆ వ్యక్తి కూడా హాస్పిటల్ కు వచ్చినట్టు ప్రూఫ్ చూపించారు. దాంతో చిన్న బజార్ సీఐ చిట్టం కోటేశ్వరరావు గారు పరిశీలించి అతనిని రిలీజ్ చేశారు. ఇక చివరికి ఫేక్ ప్రచారం చేసిన వైసీపీ ప్లాన్ పూర్తిగా బోల్తా పడింది అని చెప్పుకోవచ్చు. తిరుమలలో సీఎం చంద్రబాబు గారు చేసిన ఈ పని వైసీపీకి షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఏం జరిగిందో క్లియర్ గా చెప్తాను చూడండి. నిన్న దేవాంశ్ బర్త్డే సందర్భంగా తిరుమలకు వెళ్లిన సీఎం చంద్రబాబు గారు స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ FSSAI సంయుక్తంగా ఏర్పాటు చేసిన వాటర్ మరియు ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ ను ప్రారంభించిన చంద్రబాబు అనంతరం టెస్టింగ్ ల్యాబ్ కి సడన్ గా వెళ్లారు. ఆ టెస్ట్ చేస్తారు, ఏ విధంగా క్వాలిటీ చెక్ చేస్తారన్న విషయాలను అధికారులను అడిగి పూర్తిగా తెలుసుకున్నారు. గతంలో వైసీపీ హయాంలో నెయ్యి కల్తీ జరిగిందనే ఆరోపణలున్న విషయం తెలిసిందే. దాంతో ఇప్పుడు తిరుమలలో కఠినమైన కొత్త విధానాలు అమలు చేస్తున్నారు. ముందుగా ల్యాబ్ లో టెస్ట్ చేసి అప్రూవర్ వచ్చిన తర్వాతే శ్రీవారి ప్రసాదం తయారీలో ఉపయోగిస్తున్నారు. ఈ ల్యాబ్ లో సీఎం చంద్రబాబు గారు అకస్మాత్తుగా తనిఖీ చేసి అధికారులతో చర్చించారు. అనంతరం మాట్లాడుతూ ఈ ల్యాబ్ దేశానికి ఆదర్శంగా నిలవాలి అని సూచించారు. టీటీడీ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు శ్రీవారి ప్రసాదంపై భక్తుల నమ్మకాన్ని మరింత పెంచుతాయని తెలిపారు. భక్తుల ఆరోగ్య రక్షణతో పాటు తిరుమలలో చేపట్టిన ఫుడ్ సేఫ్టీ చర్యలు దేశానికి ఒక ఆదర్శంగా నిలుస్తాయని సీఎం చంద్రబాబు గారు అన్నారు. ఒక్క జూమ్ కాల్ తో 1,00,000 ఉద్యోగాలు పట్టేసిన నారా లోకేష్ ఈరోజు ఘన ప్రారంభం. అసలు ఏం జరిగిందో తెలుసా? నారా లోకేష్ గారిచ్చిన హామీ ప్రకారం ఉద్యోగాల వేట ప్రారంభించారు. అప్పుడే ఆర్సెలర్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ఇండియాలో పెట్టుబడులు పెట్టారని చూస్తున్నారని సమాచారం వచ్చింది. వెంటనే అమెరికాకు వెళ్లి ఆ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. కానీ అక్కడితో ఆగలేదు. తర్వాత ఒక జూమ్ కాల్. ఆ కాల్లో కీలక చర్చలు. అంతే, డీల్ ఫైనల్. ఏపీలో పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఈరోజు అనకాపల్లిలో ఈ భారీ ప్రాజెక్టుకు ఘన ప్రారంభం జరుగుతోంది. 1,50,000 కోట్ల రూపాయల పెట్టుబడి, 1,00,000 మందికి ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగ అవకాశాలు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇది ఒక గేమ్ చేంజర్. లోకేష్ దూకుడుపై హర్షం వ్యక్తం చేస్తున్న ఏపీ ప్రజలు. మీ అభిప్రాయం ఏమిటో కామెంట్స్ లో చెప్పండి.